అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనా సహాయాన్ని ప్రభు నుంచి కోరుకుందాం. పరిశుద్ధుడు మా ప్రభువా, ఈ సాయంకాలపు వేళ మాతో మీ సన్నిధిని ప్రసన్నతను ఉంచి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మా కొరకు మీరు సిద్ధపరిచి ఉంచిన జీవాహారమైన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, మీ వాక్కు వెల్లడి అవుతూ ఉన్నప్పుడు మేము మా బ్రతుకులో ఉన్న సమస్తమైనటువంటి నీకు అయిష్టమైన ప్రతి దుర్లక్షణాన్ని మేము తొలగించుకోవటానికి, నిర్మలులుగా పరిశుద్ధులుగా నీలో ఫలించున్నట్లు, స్థిరమగునట్లు, నీ సారూప్యతలోనికి మేము మార్చబడినట్లు సహాయం చేయమని మమ్మలను మీకే అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విస్తారమైన ఏదో లోతైన మర్మాలు ధర్మాలు అనేవి కాకుండా మనకు చాలా ప్రాముఖ్యమైనవే కొన్ని సంగతులను మనం ధ్యానం చేద్దాం. విశ్వాస జీవితంలోనికి మనం వచ్చిన తర్వాత, అనగా ఇంతకుముందు మనము దేవుని శ్వాసగా కాకుండా మనము లోకమును శ్వాసగా, లోకమునే ప్రేమిస్తూ, లోకమునే అనుసరిస్తూ, పాపములో, వ్యసనంలో, దురలవాట్లలో, దురభ్యాసాల్లో బతికిన వాళ్ళం. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో అప్పుడు మనము విశ్వాసులు అనే ప్రమోషన్ మనకు వచ్చింది, ఒక ఆధిక్యత మనకు వచ్చింది. విశ్వాసి అనంటే అర్థం ఏంటంటే ప్రభువును శ్వాసించేవారుగా, అంటే దేవుణ్ణే కలిగి ఉండేటటువంటి వారుగా, దేవుని మాటలే, దేవుని ఆలోచనలే, దేవుని నడక, దేవుని మార్గమే సమస్తంగా ఎంచుకొని జీవించేవారు విశ్వాసి. నేను విశ్వాసి అనే మాటకు అర్థం అని మాత్రం చెప్పట్లేదు, కానీ విశ్వాసి అనే వ్యక్తి లేదా విశ్వాసిగా మార్చబడిన వ్యక్తి, విశ్వాసిగా ఎదిగిన ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే కొన్ని లక్షణాలు కలిగి ఉండటం మంచిది. కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి, కొన్ని లక్షణాలను విడిచిపెట్టాలి. ఎప్పుడైనా మనకు మేలు కలిగే వాటిని ఉంచుకుంటాం, మేలు కలగని వాటిని పారేస్తాం, అనవసరమైన వాటిని వదిలిపెట్టేస్తాం. మీకు బాగా అర్థం కావటానికి చెప్తున్నా నేను. మొబైల్ ఫోన్స్ ఒక్కొక్కరికి 2, 3, ఒక్కొక్క ఫోన్లో 2 సిమ్ములు 6 సిమ్ములు 7 అట్లా ఏవో విపరీతంగా వాడేటటువంటి వారు లేకపోలేదు. అయితే ఈ సమయంలో ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఫోనే చెప్తూ ఉంటుంది, ఇదిగో మీ మెమరీ ఫుల్ అయ్యింది, జంక్ ఫైల్స్ వచ్చినాయి, మురికి వచ్చింది, చెత్త వచ్చింది, డిలీట్ చేయమంటావా, క్లీన్ చేయమంటావా అని అడుగుతూ ఉంటుంది ఫోనే. అలాంటప్పుడు మనం ఆప్షన్కి సంబంధించి ఏదో నొక్కితే ఆ ఫోన్ క్లీన్ అయిపోయి, ఇప్పుడు మీ ఫోన్ ఆప్టిమైజ్ అయింది, బాగుంది, క్లీన్గా ఉంది అంటాం. మొబైల్ ఫోన్లో డేటా ఫుల్ అయిపోతుందని భయంతో, తదుపరి ఉపయోగానికి ఇబ్బంది అయిపోతుందని భయంతో దానిలో ఉన్నటువంటి జంక్నంతా క్లీన్ చేసే సిస్టమ్ ఉన్నప్పుడు మనము మన జీవన వ్యాపారానికి, కమ్యూనికేషన్కి, అంటే ఒకరినొకరు వార్తలు చేరవేసుకోవటానికి, ఒకరి సమాచారం ఒకరికి తెలియజేసుకోవటానికి, ఒకరి భావాలను ఒకరికి వ్యక్తం చేసుకోవడానికి ఒక మాధ్యమంగా ఉన్న ఆ చేతి చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ విషయంలోనే శుభ్రపరచుకొని ఉండే మనము విశ్వాస జీవితంలో ఏవి మనకు ఉండాలి, ఏవి ఉండకూడదు అనే పరిశీలన చేసుకోవటం వల్ల మనము మరింత శుభ్రపరచబడి ఆత్మీయంగా దేవునికి సమీపస్తులవుతాం. అందుకని అవసరమైనవి శుభ్రం చేసుకోవటం అనేది మనిషి ఆరోగ్యానికి మంచిది. అవసరమైన ఆత్మీయ సత్యాలను సమకూర్చుకోవటము, అనవసరమైనటువంటి విషయాలను వదిలిపెట్టేయటము అనేవి ఒక విశ్వాసిగా అది కనీస కర్తవ్యం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఏమనుకున్నారు అనే ఒక ఆలోచన. ఆదామును సృష్టించిన తరువాత ఆదాము నరుడుగా ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆదాముకు సాటి అయిన ఒక సహాయాన్ని తయారు చేయాలి. సాటి అయిన అనే మాటలో తక్కువ ఎక్కువ కాదు, ఇద్దరూ సమప్రాతినిధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా,
ఉండాలని దేవుని కోరిక. అందుకని ప్రభు ఉద్దేశించిన ఉద్దేశము మరి ఆయా యుగాలలో ఆయా కాలాలలో కొంతకాలం నెరవేర్చబడుతూ వస్తుంది, కొన్ని చోట్ల నెరవేర్చబడకుండా వస్తుంది. పురుషాధిక్యత ఎక్కువైపోతూ ఉంది, కొన్ని చోట్ల స్త్రీ ఆధిక్యత ఎక్కువ అవుతూ ఉంది. కానీ దేవుని చిత్తంలో నరునికి సాటి అయిన సహాయం అనగా నరునికి సరిపోయినంతగా, అంటే జత చేయబడటానికి వీలుగా, సహచర్యం చేసుకోవటానికి, ఒకరు సహకరించుకోవటానికి వీలుగా ఉండేటట్లుగా. ఇందులో మళ్ళీ ఆధ్యాత్మిక విషయాలున్నాయి, భౌతిక విషయాలున్నాయి, మానసిక విషయాలున్నాయి, అన్నీ ఉన్నాయి. పురుషుని వలె స్త్రీని చేసేసి ఉంచితే దేవుడు పురుషునిలాగే గనక పూర్తి ఆకృతి స్త్రీని కూడా చేసేస్తే సాటి అయిన సహాయం అయ్యేవారంటారా? ఏమో తెలీదా? బయట ఉన్న లాజిక్లకి బాగానే వెతుకుతారు జవాబులు, మనం వీటికి ఎందుకని వెతకలేకపోతున్నాం? సాటి అయిన సహాయము అనే మాట వెనుక దేవుని ఉద్దేశాల్లో పునరుత్పత్తి కూడా ఉంది, అభివృద్ధి ఉంది, భూమిని నిండించటం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు అవన్నీ నెరవేరటానికి సాటి అయిన సహాయం అని అర్థం. ఊరికే జట్టు కట్టుకొని తిరగటం కోసమే అవ్వను సృష్టించేటట్టయితే పురుషుడిలాగే సృష్టించవచ్చుగా. దేవుడు మహాజ్ఞాని. మానవుని యొక్క క్షణమాత్రపు తృణమాత్రపు లేకపోతే తుచ్చపు ఆలోచనలు వంటివి కావు దేవునివి. ఆయన మహాజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన సర్వవ్యాపి అయ్యున్న దేవుడు. సమస్త జీవకోటిని ఏకకాలంలో, లిప్తకాలంలో ఆయన గమనించి, పరిశీలించి, పరిశోధించి పరిపాలించగలిగిన సమర్థుడైన దేవుడు. అందుకే ఆయనే దేవుడు అని పిలవదగిన దేవుడు. అందువల్ల దేవుడు అనుకున్నాడంట, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కనుక అతనికి ఒక సాటి అయిన సహాయమును చేయాలి. అందువల్ల విశ్వాసి ఎప్పుడూ కూడా గమనించాల్సింది ఏంటంటే, ఒంటరిగా భూమి మీద ఉండటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరితనం వస్తుంది అన్నారు ఒక భక్తుడు. ఒంటరిగా ఉన్నప్పుడు తొంటరితనం వస్తుందని. చాలామంది డిసిప్లిన్గా ఉండేవాళ్ళ గురించి మనం మాట్లాడలేదు, కానీ చాలామందిలో సహజంగా తొంటరితనం, చిలిపితనం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఒంటరిగా ఉంటే మరీ ప్రమాదం. ఏ అగ్గి పెట్టి ఎక్కడేం నిప్పి పెట్టేస్తారో తెలియదు మనకి, ఎక్కడే చిచ్చు పెట్టేస్తారో తెలియదు మనకి. అయితే విశ్వాసిగా ఎదిగిన తర్వాత మనము ఒంటరిగా అనగా అర్థం ఏంటంటే, ప్రైవేట్ లైఫ్ అనేది విశ్వాసి జీవితానికి ఉండటానికి వీల్లేదు. అర్థమైపోయి ఉండాలి మీకు. ప్రైవేట్ లైఫ్ ఎవ్వరూ చూడకుండా ఉండాలి. నేను ఎవ్వరూ చూడకుండా విశ్రాంతి తీసుకోవాలి, ఎవ్వరూ చూడకుండా తినాలి, ఎవ్వరూ చూడకుండా నా వ్యసనాలు తీర్చుకోవాలి, ఎవరూ చూడకుండా నా కోరికలు తీర్చుకోవాలి. దాన్ని మంచి పేరు పెట్టేసుకున్నారు వాళ్ళు. ఏమనంటే ప్రైవసీ అనే పేరు పెట్టేసుకున్నారు. చాలామంది నాకు ప్రైవసీ లేదు అనే మాట ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇండివిజువల్ లైఫ్ ఎక్కువైపోయింది. అరే ఇక్కడ రెస్ట్ తీసుకోరంటే లేదు, నేను ఊటీ వెళ్తా, ఎందుకంటే నేను ఒంటరిగా ఉండాలి. ఈ దయ్యం పట్టిన చేష్టలు అనమాట. ఊటీ వెళ్ళిపోయి సముద్రం బట్టలు లేకుండా తిరుగుతారు వీళ్ళు, దరిద్రులు. అక్కడ చాలా స్వేచ్ఛగా తక్కువ రేటుకి తిరుగుడు దొరుకుతుందని ఒంటరిగా ఉండటం మంచిది కాదు. లోన్లీనెస్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే, మనసులో వ్యతిరేక ఆలోచనలను బాగా పెంపొందింపచేసి మనిషిని చావు వైపు నడిపిస్తూ డిప్రెషన్లోనికి తీసుకువెళ్ళిపోద్ది. జాగ్రత్తగా ఉండాలి. అందుకని విశ్వాసిగా నీవు ఒక్కసారి యేసయ్య రక్తం చేత కడగబడి పరిశుద్ధుల సమూహంలో ఎప్పుడు చేర్చబడ్డావో నువ్వు ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. నీవు తోటి విశ్వాసులతో అన్న ఉండు, నీ కుటుంబంతో అన్న ఉండు, నీ భర్తతో ఉండు, నీ భార్యతో ఉండు, నీ పిల్లలతో ఉండు. ఒంటరిగా పిక్నిక్కి వెళ్ళటం కాదు, ఆ ఆనందం వేరు. కుటుంబంతో కలిసి పిక్నిక్ వెళ్ళు, ఆనందం వేరు. అందువల్ల ఎప్పుడు కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుడు ఆ ఒక్క ఆదామును ఉద్దేశించే చెప్పారు అనుకోబాకండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సృష్టిలోనే చెప్పారంటే అది ఎప్పటికీ కూడా అప్లై అవుతుంది. అది ఒంటరిగా ఉండటం. ఒకవేళ విశ్వాసి ఒంటరిగా ఉండవలసి వస్తే ఒక్కసారి ఉండాలి. అదేంటంటే నీ గదిలోనికి వెళ్ళి
రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన చేసేటప్పుడు ఒంటరిగా ఉండు. ఎంతసేపు ఆ ఒంటరితనం? పైగా కుటుంబ వ్యవస్థలోనికి వచ్చిన తర్వాత నేను 24 గంటలు ఒంటరిగా నా గదిలోనే ఉంటానంటే కుదరదు. గజ్జి వచ్చేస్తుంది నీకు తెలుసా. 24 గంటల్లో మనుషులు 2 సార్లు స్నానం చేయాలి చచ్చినట్టు, ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి. ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్గా, ఎక్కువ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు మణిప్రకాష్ అనుకుంటారేమో, కానీ ఏది ఏమైనా దేవుని మాట చొప్పున నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రెండవది ఏంటంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం తెరవండి, చదవండి ఒకసారి. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అంటే దీన్ని బట్టి 2 జ్ఞాపకం చేసుకోవాలి. మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి తెలివిగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. మూర్ఖత్వానికి వ్యతిరేకత ఏంటి? వాస్తవంగా సాత్వికత్వం. మూర్ఖత్వం ఏంటంటే తెలివి లేకుండా అజ్ఞానంగా ఉండటం. ఆ అజ్ఞానము, తెలివి లేని తనంలో మూర్ఖత్వం వచ్చేస్తుంది. మూర్ఖత్వం అంటే అర్థం ఏంటంటే ఏ మాట వినరు, ఏది కూడా ఆలోచించరు, గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారు, అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోవటమే అంతే. చిన్నప్పుడు నాలాగే ఉండేవాడు. మూర్ఖుడు అంటే ఎట్లా ఉంటాడు, నాకులానే ఉండేవాడు. మా అమ్మ కొట్టుకెళ్ళరా అని అయితే కొట్టుకెళ్ళి వచ్చేసేవాడిని. ఎందుకు తెలీదు. కొట్టుకెళ్ళి రావాలంటే వచ్చేవాడిని. ఏంటంటే వెళ్ళొచ్చాను. ఎందుకు వెళ్ళొచ్చావు? అరే సరుకు ఉల్లిపాయలు దాటానికి వెళ్ళి రావాలి. అప్పుడు డబ్బులు కూడా తీసుకురాకుండా పరిగెడుతుంటే ఆగో అని పిలిచి మళ్ళీ డబ్బులు ఇస్తే కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చే. అంత మూర్ఖత్వం, అంత అయోమయం, అంధకారం. అందుకని ఏమంటే తెలివి లేకుండా ఉండటం మంచిది కాదు. తెలివి లేకుండా ఉండటం అంటే దేన్ని గురించినటువంటి తెలివి? రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ ఒక తెలివి అవసరం. ఏంటి అవసరం? రోడ్డు మధ్యలో నేను వెళ్తాను, అది తెలివి కాదు. రోడ్డుకి కుడివైపు వెళ్తాను, అది తెలివి కాదు. రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలి, మన ధర్మం. అది ఎందుకు అలా విధించారు? మన క్షేమం కోసం. మన క్షేమం కోసం మాత్రం కాదు, ఎదటివారి సౌకర్యం కోసం కూడా. కాబట్టి మనం ఎప్పుడు ఒక పక్కనే ఆలోచించేసి ఉండకూడదు. తెలివి. ఇంట్లో వంటలు చేసేటప్పుడు తెలివి అవసరం, అర్థమవుతుంది. ఉద్యోగం చేసేటప్పుడు తెలివి అవసరం, బండి మీద ప్రయాణించేటప్పుడు తెలివి అవసరం, అన్నింటికీ తెలివి అవసరం. చాలాసార్లు మనకు తెలియకుండానే మన జీవితంలో కొన్ని మన అవయవాలు వాటికై అవి చేసుకుపోతూ ఉంటాయి. అవి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. మనము స్నానం చేసే సమయంలో గమనించినప్పుడు మొఖాల మీద ముఖం కడుక్కునే సెషన్ వచ్చినప్పుడు ఎన్ని నీళ్లు పోస్తామో ఒక్క చుక్క కూడా ముక్కుల్లోకి వెళ్ళనీయం. ఎంత తెలివిగా స్నానం చేస్తామో తెలుసా? చిన్నపిల్లోడికి, పసిపిల్లోడు అప్పుడు ముక్కులోకి నీళ్ళు వెళ్తాయి. వాడు 3 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడికి అర్థమైపోద్ది. నువ్వు నెత్తి మీద ఎన్ని నీళ్ళన్నా పోయి వాడు ముక్కుల్లోకి పోనివాడు. ఎందుకు పోనివాడు? డిఫాల్ట్గా తెలివి అనేటటువంటిది వాడి అవయవాలకు జీర్ణించుకుపోయేటట్టుగా అలవాటు అయిపోయింది. తెలివి అది కూడా లేకుండా ప్రవర్తించి దగ్గేవాడు, తుమ్మేవాడు బోళ్ళు మంది ఉన్నారు. ముక్కులో నీళ్ళు వెళ్ళిపోయింది, కళ్ళల్లోకి ఏంటి రసం, అది కుంకుడుగా రసం వెళ్ళిపోయింది. నీకు తెలీదు రసం వెళ్తే మండుద్దని, కానీ కళ్ళు తెరిచేది. తెలివి లేని తనం. చేయవలసింది చేయకపోవటం, చేయకూడని చేయటం మహా తెలివిది. అందుకనే ఎప్పుడైనా సరే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్న మాట, తొందరపడి నడవద్దు, తెలివిగా నడువు. తొందరపడి మాట్లాడొద్దు, తెలివిగా మాట్లాడు. తొందరపడి ఎవరి మీద నువ్వు అవాకులు చవాకులు పేలవద్దు. ఒకవేళ అది అబద్ధం అయితే నువ్వు అవమానం పాలవుతావు. జాగ్రత్త. తెలివి లేకుండా ఉండొద్దు. ఎలా ఉండాలి? మూర్ఖమైనటువంటి వాని యొక్క ప్రవర్తన ఏమవుతుందంట? ఒకటి మూర్ఖమైనటువంటి ప్రవర్తన, మూర్ఖత వాడి ప్రవర్తనను తారుమారు చేసేస్తుంది. కొన్నిసార్లు కొంతమంది అమాయకులు పొద్దున్నే బ్రష్ చేసేటప్పుడు ఒక సంగతి మర్చిపోతారు. ఏంటది? బ్రష్ ఏమో జానడు ఉంటుంది, ఇంతే ఉంటుంది, తల ఇంత ఉంటుంది. బ్రష్ ఇట్ట పెట్టి తలకాయ ఊపుతూ ఉంటారు.
బ్రష్ ఇక్కడ పెట్టి తలకాయ ఊపుతారు. పిల్లకాయలు కొంతమంది చూస్తా, పెద్దోళ్ళు కొంతమంది చూస్తా. అన్నీ బ్రష్ ఇక్కడ పెట్టి తలకాయ ఊపేవాళ్ళు కొంతమంది. తెలివి ఏ తారుమారు అయిపోయింది. అది ఇది అది అయిపోయింది. అందువల్ల తెలివిగా ఉండాలి. మరొకటి ఏంటంటే సామెతల గ్రంథంలోనే 28వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే పక్షపాతం చూపవద్దు. చూడండి 28వ అధ్యాయం 21వ వచనం. పక్షపాతము చూపుట మంచిది కాదు, రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. పక్షపాతం అంటేనంట ఎంత నీచంగా ఉందంటే, రొట్టె ముక్క కోసమే వాడు పక్షపాతం చూపుతాడు. రక్త సంబంధి అని కానీ, స్నేహితుడని కానీ, మా తెగవాడని కానీ, మా జాతి వాడని కానీ, మా కులం వాడని, మా రంగు వాడని ఏం చూపిస్తాడు? పక్షపాతం. అందరికీ ఒక రొట్టె పెడతాడు, వాడి ఫ్రెండ్కి 2 రొట్టెలు పెడతాడు. వాడి పొట్ట అంతే, ఈడి పొట్ట అంతే, వాడి ఆకలి ఎంతో వీడి ఆకలి అంతే. పక్షపాతం చూపకూడదు విశ్వాసులైన వారు. పక్షపాతం చూపకూడదు దేవుని ఎరిగిన వాళ్ళు. తెలివి తక్కువగా ప్రవర్తించకూడదు దేవుని ఎరిగినటువంటి వాళ్ళు. అంతేకాదు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడకూడదు దేవుని ఎరిగిన వాళ్ళు. 4వది, ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో నేను కేవలం సమయాభావం వల్ల కొన్ని మాటలే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే విస్తారమైన మాటలైనా, మధ్యస్థమైనవైనా, లేకపోతే సంక్షిప్తమైనవైనా, ఎందులో నుంచైనా నేర్చుకోదగిన వాడు ప్రక్షాళన పొందటానికి ఇష్టపడతాడు. అందువల్ల తక్కువ సంఖ్యలో ఉన్న అంశాల ఎక్కువ సంఖ్య అని కాదు. ఈరోజు మనకి అర్ధగంట సమయం కనుక మనము పక్షపాతం చూపకూడదు. అంతేకాకుండా కొరింథీయులకు అపోస్తుడైన పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు, మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా. అతిశయపడద్దు. అతిశయం అంటే అనవసరపు ఎచ్చు అన్నమాట. ఎచ్చులు, అనవసరమైన ఎచ్చులు. అతిశయపడటం అంటే దేనిలో మనము ఏమనాలి, దేనిలో మనము దేనిని గొప్ప చేయవచ్చో, దేనిలో మనము గర్వించవచ్చో వాటిలో కాకుండా అనవసరమైన వాటిలో మనము గర్వించుతున్నప్పుడు అప్పుడు అది మంచిది కాదు అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట అన్నాడు, అతిశయాస్పదము అన్నాడు. అతిశయాస్పదం అంటే మనము గర్వించడానికి కారణమై ఉన్న సంగతిని బట్టి గర్వించాలి. దేవుణ్ణి కలిగి ఉన్నావా? గర్వించు. నీకు ఏ పూట కావలసిన ఆ పూట ఆహారాన్ని కలిగి ఉన్నావా? గర్వించు ప్రభువుని బట్టి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగానే ప్రభు అనుదిన ఆహారం దయచేసినందుకు ప్రభువునందు అతిశయపడు. నీకు ఇచ్చిన రక్షణను బట్టి అతిశయపడు. నీ జీవితంలో ఉన్న పాపము నుంచి నిన్ను దూరపరచి చక్కగా నిన్ను పరిశుద్ధతలో కొనసాగింపచేస్తున్నందుకు అతిశయపడు. నిన్ను కాపాడే దేవుడు ఉన్నందుకు అతిశయపడు. నిన్ను విజయం పాలు చేసేటటువంటి విజయ పరంపరలో విజయ బాటలో నిలబెట్టే దేవుడిని కలిగి ఉన్నందుకు అతిశయపడు. నీ బిడ్డలు దేవుని యందలి భయభక్తుల ద్వారా గొప్పవారు అవుతున్నారా? అతిశయపడు. ఇట్లా అతిశయ హేతువులు, అతిశయ కారణములు, అతిశయాస్పదములు ఉన్నాయే, వాటిని బట్టి నీవు అతిశయించాలో అతిశయించకూడదో ఆధారపడి ఉంటుంది. అందుకని పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతా పాడు చేస్తుందంటే, నీ జీవితంలో నీవు సాత్వికుడుగా, దీనుడుగా, వినయంతో, విధేయతతో బతుకుతూ ఉన్నప్పుడు, దీనురాలుగా, వినయ విధేయతలు కలిగిన బిడ్డగా నీవు బతుకుతున్నప్పుడు, నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషించేటటువంటి ప్రవర్తనలో నీవు ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే గర్వము, ఎప్పుడైనా సరే తలలో కొమ్ములు మొలిచినట్లుగా, మూడు నాలుగులు అయిపోయినట్లుగా మాట్లాడేటటువంటి మాటలు, అతిశయంతో కూడిన మాటలు, పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్ని వందల వేల సార్లు జ్ఞాపకం చేసుకున్నామో, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. కానీ నేనైతే ఎవరిని బట్టి? ప్రభువును బట్టి, దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. ఎందుకని ఆయనను బట్టి అతిశయపడాలంటే, ఆయన ద్వారానే విజయం, ఆయన ద్వారానే పోషణ, ఆయన ద్వారానే సంరక్షణ, ఆయన ద్వారానే రక్షణ, ఆయనతో ఉంటామనే నిరీక్షణ. అందువల్ల ఎప్పుడు కూడా మనం అతిశయపడద్దు.
అతిశయ కారణం ఏదైనా ఉంటే నిన్ను పెంట కుప్ప మీద నుంచి ప్రభు పైకి లేపినందుకు ఆ లేపిన ప్రభువును స్తుతించటం బట్టి అతిశయించు. రాజబాబన్న రాశారు, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ఎందుకు స్తుతి పాడుతున్నావు? స్తుతి పాడటం ఎందుకు అసలు? దేవుడు నీకు అనేక సందర్భాల్లో మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించారు కనుక ఆయనే స్తుతులకు పాత్రుడు కనుక స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము అన్నారు. ఇవి కొన్ని క్రైస్తవ విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు. కొన్ని ఇప్పుడు ఉండకూడనటువంటివి కొన్ని ఉన్నాయి. కీర్తన గ్రంథం 92వ సంకీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది. ఏం చేస్తే మంచిదంట? యెహోవాను స్తుతించటం మంచిది. ఆయనే స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఎందుకు స్తోత్రార్హుడు అంటే ఆయనే మన జీవితాల్లో మేలులు చేసేటటువంటి వారు, ఆయనే మనకు భద్రతను, క్షేమాన్ని ఇచ్చేవారు. అందుకే ఆయననే స్తుతించుట మంచిది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పరలోకంలో నీకున్న క్యాలెండర్ చొప్పున, పరలోకపు క్యాలెండర్ వేరే ఉంటుంది, నీకున్న క్యాలెండర్ చొప్పున భూమి మీద చాలా క్యాలెండర్లు ఉన్నాయి కదా, ఆయా దేశాలకు, ఆయా జాతులకు, ఆయా భాషలను బట్టి క్యాలెండర్లు. మనకు ఒక క్యాలెండర్ మొన్న మొదలైంది, తెలుగు సంవత్సరాది అని మొదలైంది. తర్వాత యూదుల క్యాలెండర్ ఉంటుంది, గ్రీకులకు క్యాలెండర్ ఉంటుంది, భారతీయులకు క్యాలెండర్ ఉంటుంది, తమిళుల క్యాలెండర్, అందరికీ క్యాలెండర్లు ఉంటాయి. కానీ దేవుని క్యాలెండర్లో మనతో మనం అనుకుంటే 365 రోజులు అంటే కంప్లీట్ ఇయర్ అనుకుంటే, పరలోకంలో జరిగేది ఏంటి? నిరంతరము కోటాను కోట్ల కెరూబు, శరాపు, దూత గణపుల స్తుతుల ద్వారా దేవుడు మహిమపరచబడుతూనే ఉంటారు. అందుకని మనము రేపు ఈ దేహాన్ని, మత్స్య శరీరాన్ని వదిలి మహిమ శరీరంతో దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు మనం చేసే పని కూడా దేవుని స్తుతించటమే. అందుకని యెహోవాను స్తుతించుట మంచిది. రెండవది ఏంటంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనంలో చూసినప్పుడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుడిచ్చే రక్షణ కొరకు ఆశతో కనిపెట్టాలి, ఆశతో ఓపికతో కనిపెట్టాలి. యేసయ్య లేదా యెహోవా దేవుడు తండ్రి అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను మీకు. రక్షణ అనేటటువంటిది మనము ఒక్కసారి దేవుని నుంచి పొందుకొని వదిలిపెట్టేది కాదు. పసిబిడ్డను గంటల బిడ్డ దగ్గర నుంచి, రోజుల బిడ్డ దగ్గర నుంచి, వారాల బిడ్డ దగ్గర నుంచి, నెలల బిడ్డ దగ్గర నుంచి, సంవత్సరాల బిడ్డ వరకు వాడికి వాడు నడవగలిగిన, వాడికి వాడు తెలివితో, వివేకంతో ప్రవర్తించగలిగిన వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రులు ఆ బిడ్డను సంరక్షిస్తూనే ఉండాలి. లేకపోతే వాడు ఎక్కడ పడతాడో తెలియదు, ఎందులో మునిగిపోతాడో తెలియదు, దేన్ని కాల్చుకుంటాడో తెలియదు, దేనిలో ఇరుక్కుపోతాడో తెలియదు. వెళ్ళిపోయి ఏళ్ళు ఇరుక్కు పెట్టేస్తారు కొన్ని చోట్ల, తలలు ఇరుక్కు పెట్టేస్తారు కొన్ని చోట్ల, పీక్కోలేక లాక్కోలేక ఏడుస్తూ ఉంటాడు. మనం వెళ్ళి సంరక్షించాలి. జంతువులు ఉన్న చోట్లకి వెళ్ళిపోతారు, మంటలున్న చోటకి వెళ్ళిపోతారు, కరెంటు ప్లగ్గుల్లో వెళ్ళి పెట్టేస్తారు. మనుషులమైన మనకే జ్ఞానము, వివేకం, తెలివి మనకు వచ్చి భద్రపరుచుకునే వరకు కూడా రక్షణ అవసరం. అంతెందుకండి, తెలిసి కొన్నిసార్లు తెలియక మనమే అనుకోకుండా భయానకమైన కష్టాల్లో పడిపోతాం. అట్లాంటి సమయాల్లో మనకు రక్షణ అవసరం అవుతుంది. అందుకని క్రైస్తవ జీవితంలో మనము అడిగే ప్రశ్న ఉంటుంది, రక్షింపబడ్డావా అనే ప్రశ్న. దాన్ని మనం ఎలా అడుగుతున్నామంటే, అది ఒక ఏం కాలం, పాస్ట్ టెన్స్లో, అంటే ఏంటి, భూతకాలంలో జరిగిపోయిన క్రియలాగా అడుగుతాం. ఆ ప్రశ్నలోనే తప్పు ఉంటుంది. నువ్వు రక్షింపబడ్డావా కాదు, నీవు రక్షింపబడటం అనేటటువంటి ఆ ప్రొటెక్షన్ కార్యంలోనికి నువ్వు వచ్చావా, నీ జీవితంలో రక్షింపబడేటటువంటి కార్యము ఆరంభమైనదా అని అడగాలి. మనం ఏంటంటే సులువుగా ఉండడం కోసం ఆర్ యు సేవ్డ్, నువ్వు రక్షించబడ్డావా అని అడుగుతూ ఉంటాం మనం. వాస్తవానికి ఏంటంటే నీవు రక్షణలోనికి వచ్చావా, అది ప్రశ్న. అప్పుడు మనము దేవుని ప్రొటెక్షన్లో, భద్రతలో ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవలసి ఉన్నది.
అందుకని ఎప్పుడైనా సరే ఆశతో దేవుని రక్షణ కొరకు కనిపెట్టాలి. మరొకటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చూసినప్పుడు రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరిక చేయుచున్నాను. ఇది మంచిది, మన రక్షకులకు దేవుని దృష్టికి అనుకూలమైనది. అందరి కొరకు ప్రార్థన చేయటం అనేది దేవునికి ఇష్టమైనది, అంతేకాదు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఎందుకనంటే యేసయ్య చేసిన పని అదే. అనునిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాడుక చొప్పున ప్రార్థన చేసేవారట ఆయన, తెల్లవార్లు ప్రార్థన చేసేవారట. మనం కూడా రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మంచిది మాత్రమే కాదు, దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇది చేయాలట విశ్వాసి చేయవలసినటువంటి పని. అయితే మరొకటి కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడద్దు, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకునటం మంచిది. భోజనమును బట్టి ప్రవర్తించు వారికి ఏమియు ప్రయోజనము కలుగలేదు, కలుగదు, కలుగబోదు. భోజనం అనేది ఎప్పుడైనా సరే అది 4-5 గంటల సంబంధించిన వ్యవహారమే, తాత్కాలికమైన వ్యవహారమే. చూడండి, ఒక పూట ఆకలి తీరి ఆ పూట గడవటం కొరకు నువ్వు బిర్యానీ తిన్నా గడుస్తుంది, 2,000 రూపాయలు 1,500 రూపాయలు విలువైన బిర్యానీ తిన్నా గడుస్తుంది, 4 రకాలైన కూరగాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని తిన్నా గడిచిపోతుంది, తెలుసా? కానీ దాని కొరకు ఏం చేస్తున్నారంట? నానా విధములైనటువంటి అన్య బోధల చేత త్రిప్పబడిపోతున్నామట మనం. నానా విధాలైన అన్య బోధలు ఏంటంటే, ఎందుకురా నీ బతుకు సరైన అన్నం తినకపోతే, ఈ జీవితంలో మంచి బిర్యానీ తినకపోతే ఎందుకురా నీ బతుకు? తినాలిరా, జిహ్వ సంతృప్తి చెందాలంట. ఏం చేయాలి? ఈ జిహ్వ ఏం చేయాలంట? సంతృప్తి చెందాలంట. సరే, ఆస్తులు అమ్మేసుకుంటే ఎట్లా మరి నువ్వు? చాలామంది ఇదే బిర్యానీ పిచ్చి, కొంతమందికి ఏమో పాలు పిచ్చి. ధోని అంట ఎన్ని లీటర్లు తాగేస్తాడంట, ఎన్ని లీటర్లు తాగేసి హెలికాప్టర్ షాట్లు, విమానం షాట్లు కొట్టేస్తా ఉన్నాడంట. ఇవన్నీ మనం గమనించినప్పుడు బోధలలో చాలా చోట్ల ఇటువంటి దుర్బోధల ద్వారా ఈ ఒక్క దుర్లక్షణమే కాదండి, చాలా లక్షణాలు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, హృదయాలను దేవునిలో స్థిరపరచుకోవటం మంచిది అన్నాడు. దేని వైపు కాకుండా, రుచికరమైన పదార్థాల వైపు కాకుండా, మొబైల్ ఫోన్ వైపు కాకుండా, టీవీ సీరియల్ వైపు కాకుండా, సినిమాల వైపు కాకుండా, బట్టల పిచ్చి కొంతమందికి ఇంట్లో అంట్లు సరుకులు పిచ్చి, ఇంట్లో గిన్నెలు పిచ్చి, రకరకాల గిన్నెలు కొనుక్కొట్టి పెట్టేస్తారు ఇండ్ల నిండా. కొంతమందికి సూట్లు పిచ్చి, కొంతమంది బూట్లు పిచ్చి, కొంతమంది టైల్ పిచ్చి, కొంతమంది కార్లు పిచ్చి, కొంతమందికి బిల్డింగ్లు పిచ్చి. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్తే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే ఆయనకి అన్నిటికంటే ఇష్టమైన కార్లు అంట. నేను చూశాను ఆయన రికార్డింగ్స్ ఆయనతో పాడించేటప్పుడు. ఒకసారి చెన్నై వెళ్ళినప్పుడు ఒక కారులో వచ్చేవాడు, ఇంకొక వారంలో నెల రోజులు వెళ్తే ఇంకొక కారులో వచ్చేవాడు. కార్లు పిచ్చి. సరే, వాళ్ళ కార్లు పిచ్చి ఉందంటే పెద్ద విచిత్రం కాదు. ఈ దినాల్లో దేవుని సర్వెంట్స్కి కూడా కార్లు పిచ్చి ఉన్నోళ్ళు ఉన్నారు. అందువల్ల నీ హృదయాన్ని దేని మీద స్థిరపరచుకుంటున్నావు? దేవుని మీద స్థిరపరచుకోవటం మంచిది, దేవుని వాక్యం మీద స్థిరపరచుకోవటం మంచిది, సత్కార్యముల మీద స్థిరపరచుకోవటం మంచిది. చివరి మాట, పేతురు మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. చెప్పండి, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మేలు. కీడు చేసి శ్రమపడితే దాని ఫలితం కీడే, మేలు చేసి శ్రమపడితే దాని ఫలితం మేలే.
నువ్వు ఒక వ్యక్తికి కీడు చేస్తే తిరిగి మళ్ళీ నీకు కీడే వస్తుంది. ఒక వ్యక్తికి మేలు చేస్తే తిరిగి నీకు మేలే వస్తుంది. ఇందులో గమనించాల్సింది ఏంటంటే, నువ్వు కీడుని ఒక వ్యక్తికి చేసినప్పుడు నువ్వు వద్దనుకున్న కీడు మరలా ప్రతి కీడు వస్తుంది. కానీ ఎదట వాడి నుంచి నువ్వు ప్రతి మేలును ఆశించకుండా నువ్వు అతనికి మేలు చేస్తే, నీవు ఎదట వారి నుంచి ప్రతి మేలును ఆశించి గనుక నువ్వు అతనికి మేలు చేస్తే నీకు తిరిగి వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటావు. అంతేనా? అర్థమవుతుంది? ఏమన్నా పదాలు ట్విస్టీగా ఉన్నాయా? నువ్వు ఎదట వాళ్ళకి కీడు చేస్తే దాని ద్వారా తిరిగి మరలా శ్రమే, తిరిగి కీడే వస్తుంది. నీవు ఎదటి వారికి మేలు చేస్తే తిరిగి మేలు చేస్తారు వాళ్ళు. మనకు బాగా అలవాటు, మన ఇంట్లో అబ్బాయి పెళ్ళికి వాళ్ళు వచ్చి కట్నం ఇస్తేనే మళ్ళీ వాళ్ళ ఇంటి పెళ్ళికి వెళ్ళి మనం కట్నం పెడతాం. పెట్టలేదు, ఎందుకు పెట్టాలి? వాళ్ళు వచ్చి మనకేమైనా పెట్టారా? ఉట్టి తినెళ్ళారు, ఒకళ్ళు కాదు 5 తినెళ్ళారు. ఎట్లా మాట్లాడుకుంటాం మనం మనుషులు. అదే మేలు చేసే విషయంలో గమనించినప్పుడు ఎదుటి వారి నుంచి ప్రతి మేలు ఆశించకుండా కనుక నీవు గనక వాళ్ళకి మేలు చేస్తే ఏంటది? అది నిజమైనటువంటి మేలు. అప్పుడు మేలు చేసి శ్రమ పడటం నీకు బహుమంచిది. అందువల్ల ఎప్పుడైనా సరే నీకున్న దాంట్లో ఉన్న సమయంలో నీవు పేదవాడికి, దీనుడికి, దరిద్రతలో ఉన్నవారికి, దారిద్ర్యతలో ఉన్నవారికి నీ వంతుగా ఏదో ఒక సహాయం చేయి. ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయి. ఎందుకనంటే మనము దేవుని నుండి ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా పొందుతున్నాం మేలులను. ఆయన మన నుంచి ఏమీ ఆశించట్లా మనకు చేసే మేలుల విషయాల్లో, ఆశీర్వాదాల విషయాల్లో. అందుకని విశ్వాసిగా నీవు ఆత్మీయతలో ఎదిగిన తర్వాత ఏవి నీకు మంచిది కాదు, ఏవి నీకు మంచివో చెప్పబడ్డాయి కనుక మంచి వాటిని అనుసరిస్తూ చెడ్డ వాటిని మన జీవితాల్లోంచి తీసివేసుకొని పరిశుద్ధులుగా బతికితే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడైన మా ప్రభువా, విశ్వాస జీవితంలోనికి ఎదిగిన మేము ఏవి చేయవలెనో ఏమి చేయకూడదో కొన్ని సంగతులను మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈ మాటల ద్వారా మేము హెచ్చరిక పొంది ఉండగా సరిదిద్దుకోవటానికి, బ్రతుకును క్రమపరుచుకోవటానికి, నీకు ఇష్టలుగా నీ సారూప్యతలోనికి మార్చబడటానికి కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.